పౌలు భక్తుడు తన జీవితాంతంలో చెప్తున్న మాట ఏంటంటే, ఐ వాజ్ దేర్ ఫర్ సో మెనీ పీపుల్ బట్ నోబడీ స్టుడ్ బై మీ. నేను చాలామంది పక్షంగా నేను ఉన్నాను, ఆయన ఉన్నారు కూడా, ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దైవజనులు రాసిన పత్రికలు, దైవజనులు చేసిన సేవను గురించి నూతన నిబంధన గ్రంథంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ దైవజనుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఎవ్వడునూ నా పక్షమున నిలవలేదు. ఒంటరిగా దైవజనుడు మరి ఈ మాటలు రాస్తున్నారు, అందరూ నన్ను విడిచిపోయిరి. అయితే దైవజనుడు చెప్తున్న ఒక ప్రోత్సాహకరమైన మాట చూడండి, 17వ వచనము మధ్య భాగం నుండి చదువుతున్నాను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఎవ్వరూ నా పక్షముగా నిలబడలేదు, కానీ ప్రభు మాత్రము నా పక్షమున నా ప్రక్కనే నిలిచాడంట. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒకవేళ నీవు కూడా జీవితంలో అనుకుంటున్నావేమో, చాలా